మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నారాయణపేట జిల్లా కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహిస్తోంది. ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం 5:30 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6:20 రేవంత్ రెడ్డి నారాయణపేటకు చేరుకోనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో రేవంత్ ప్రసంగిస్తారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి విజయం కోసం నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నారాయణపేట జిల్లా కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను నిర్వహిస్తోంది. ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గురుప్రసాద్ ఫోన్ లో ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. అధికార పార్టీ కాంగ్రెస్ పార్లమెంటు స్థానాల్లో అధిక స్థానాలు గెలుచుకునే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాకు రాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు జనజాతర సభలో పాల్గొనబోతున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ చేరుకుంటారు. ఆ తర్వాత ఆయన ప్రసంగంలో పాల్గొంటారు. నారాయణపేట నుంచి కూడా మహబూబ్ నగర్ ప్రజలకు ఆయన ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే నారాయణపేట స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఆధ్వర్యంలో జనజాతరకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని ఖచ్చితంగా అదే దూకుడును పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండాలని చెప్పేసి కూడా ప్రజలకు అక్కడున్న నాయకులు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జనజాతర సభకు సక్సెస్ చేసే విధంగా అయితే ప్లాన్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సొంత జిల్లా, సొంత ఇలాకా పాలమూరు కాబట్టి దీనిపై ప్రత్యేక ఫోకస్ రేవంత్ రెడ్డి పెట్టారు. ఖచ్చితంగా పార్లమెంట్ స్థానం గెలిచి తీరాలనే కాన్సెప్ట్ తోనే ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో మహబూబ్ నగర్ జిల్లాకు రావడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం గెలిచి తీరాలనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నారు. ఎవరైతే ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి విజయం కోసం ఈ సభ నిర్వహించబోతుంది. ఈ సభ సక్సెస్ చేసి ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు మాత్రం పార్లమెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కైవసం చేసుకున్న పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే జనజాతరకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాటి నుంచి కూడా కౌంటర్ షురూ అయింది. పార్లమెంట్ ఎన్నికలు అధిక మెజార్టీ స్థానాలు గెలవాలనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి సభ నిర్వహణ స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు. కేవలం నెల రోజుల్లోపు మాత్రమే పార్లమెంట్ ఎన్నికలున్నాయి. మే 13 ఎన్నికలున్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ఏదైతే మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, అలాగే నాగర్ కర్నూలు ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్ కూడా విజయం సాధించాలని కాన్సెప్ట్ ముందుకెళ్తున్నారు. ఇటు నాగర్ కర్నూలు సంబంధించిన ఎంపీ అభ్యర్థి మల్లు రవి కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు. పూర్తిస్థాయిలో మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంబంధించిన నాయకులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజలకు కూడా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నది వేచి చూడాల్సిన అవసరం. అలాగే ఇప్పటికే నారాయణపేట కొరంగల్ ప్రాజెక్టు కూడా రూపకల్పన చేశారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మంచి మైలేజ్ రాబోతుంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి మాత్రం గట్టి పోటీ ఎదురు కాబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ అభ్యర్థి డీకే అన్న కావచ్చు, అలాగే సిట్టింగ్ ఎంపీ ఎవరైతే మన్నే శ్రీనివాస్ రెడ్డి వీరంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటు నుంచి మాత్రం మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కైవసం చేసుకోవాలంటే మరింత దూకుడు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, అలాగే సభలతో సక్సెస్ చేసి ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంతో పాటుగా అలాగే నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని గెలిచే దిశగా అడుగులు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైట్ గురుప్రసాద్, అంటే ఇప్పుడు గట్టిగా బీజేపీకి మరియు కాంగ్రెస్ కే గట్టి పోటీ ఉండనుంది. మరి ఈ సమయంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మరి ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎంతవరకు తరలి వచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ, ఎందుకంటే పార్లమెంట్ మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నాం. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 స్థానాలు అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. కానీ పార్లమెంట్ కి వచ్చేసరికి కొంతమేర కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే మా బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎవరైతున్నారో టీకే అన్న పూర్తి స్థలంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అందుతుంది. సో బీజేపీ కూడా ఇక్కడ బలపడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం రేవంత్ రెడ్డికి చాలా ప్రెస్టీజియస్ కాబట్టి సొంత పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి
ఖచ్చితంగా ఇక్కడ గెలవాల్సిన అవసరం ఉంది. అందుకని ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే అసెంబ్లీ ఎవరైతే ఏడు అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్లీ గా ఈ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ అనేది చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సభలు సమావేశాలు సక్సెస్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ జరగబోయే నారాయణపేట జాతర సభను కూడా పెద్ద లక్షలాది మంది కూడా ప్రజలు తరలి వచ్చే విధంగా మాత్రం ప్లాన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టారు మహబూబ్నగర్ పార్లమెంట్ పై. డెఫినెట్ గా గెలిచి తీరాలనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాటి నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచి ఒక మహబూబ్నగరే కాదు పూర్తిస్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా 17 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 10కి పైగా స్థానాలు గెలవాలనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ నుంచి మాత్రమే తన ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.